For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్టు, వాస్తు ఎక్స్పర్టు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ ఇప్పటి వరకు మనం అన్ని డేట్స్ కూడా చూసుకొని వస్తున్నాం. అంతవరకు అయిపోయింది. లాస్ట్ చిట్ట నెంబర్ అనమాట 9. యాక్చువల్లీ 9 గురించి వినేదంటే చాలా పవర్ నెంబర్ అని చెప్తారు. మాకు తెలిసినంత వరకు 9 అనేసరికి ప్రతి 9 చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతారు అనమాట. ఈ 9, 18, 27 ఈ నెంబర్స్ ఎలా ఉంటుందమ్మ వీళ్ళ జీవితం? చాలా పవర్ఫుల్గా ఉంటాయి. దీని నుంచి అడిగే పని లేదు. యూనివర్సల్ నెంబర్ అంటుందండి. సో 9 అనే నెంబర్ జనరల్గా అందరూ చెప్పినట్టుగా పవర్ఫుల్ నెంబరే. కాంబినేషన్స్ 9 ఎప్పుడు కూడా అంటే కుజుడికి సంబంధించిన నెంబరు. అది భూమి పుత్రుడు ఆయన అండి, బాంబ్యుడు అంటారు. అండ్ అందువల్ల మంగళకరమైన నెంబరు. సో 9 నెంబర్ పుట్టిన జనరల్గా ఏంటంటే వాళ్ళు అనుకున్న విషయాలన్నింటిలో సాధించడంలోని కొంచెం ముందే ఉంటారు. దానికి కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది. ఆ పని ఆ రోజు అవ్వాలంటే ఆ క్షణమే అవ్వాలి. అది ఏవైనా కానివ్వండి, వాతావరణం పాడైనా వాతావరణం ఉన్నా లేకపోయినా సంబంధం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. సో 9 నెంబర్ ఎప్పుడు కూడా ఏంటంటే కాంబినేషన్స్లో 9 నెంబర్ పుట్టడం అంటే ఇది ఒక మనకి దైవికమైన నెంబర్ కాంబినేషన్. తర్వాత మన పితృదేవతలకి అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళందరూ అనుకుంటే ఈ 9 నెంబర్లో పుడతారు. ఎందుకు అంటే వీళ్ళు కార్యక్రమాలు చేయించడంలోని, ఏ పనైనా చెప్తే వినడంలోని వీళ్ళు ముందు ఉంటారు. ఒక పని ఇలా చేయకూడదు అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు చేయరు. వాళ్ళ మైండ్లోకి వచ్చిందంటే ఆ పని అయ్యే వరకు నిద్రపోరు. అది అలాగే చేయాలి, అలాగే జరగాలి అనే సంకల్పం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఏ విషయమైనా అన్ని విషయాల్లో ఏదో ప్రతిది నమ్మి చూసిన ప్రతిదీ చేసేయడం కాదు. వీళ్ళు కొన్ని సనాతన ధర్మాలని ఫాలో అవుతారు. ఈ సనాతన ధర్మంలో ఏవైతే చెప్పారో అది ఖచ్చితంగా ఫాలో అయి తీరుతారు. ఇలా వెళ్ళాలి అంటే అది అలాగే వెళ్ళాలి, కానీ ఇలా వెళ్ళకూడదు అని చెప్పి మిగతా వాళ్ళతో వాదిస్తారు. ఆ వాదించడంలో వీళ్ళు కొంచెం మూర్ఖుల కింద లెక్కేస్తారు. ఎంత మూర్ఖంగా మాట్లాడితే కొంచెం మారాలి కదా, ఈ కాలం మారింది కదా అండి. వీళ్ళ కాలం మారినా వీళ్ళు మారరు. వీళ్ళ మనస్తత్వాలు ఏంటంటే అయిపోవాలి, ఆ పని జరిగిపోవాలి, అది ఇలాగే జరగాలి, అదంతే. ఆ అగ్రెసివ్నెస్ అనేది తగ్గదు. ఈ తగ్గకపోవడం వల్ల ఏంటంటే జనరల్ గా కనిపించే వాళ్ళకి నెగిటివ్ గా కనిపించచ్చు, పాజిటివ్ గా కనిపించచ్చు. మాక్సిమం నెగిటివ్ గానే కనిపిస్తారు. నెగిటివ్ గా కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టే జరగాలి అని అనుకుంటారు కాబట్టి కొన్ని విషయాలు నెగిటివ్ గా కనిపిస్తారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అవతల వాళ్ళకి వీళ్ళకి ఎలా కనిపించే సంబంధం లేదు, వీళ్ళకి మాత్రం ఒక చాలా క్లారిటీ. మేము చేసే పని మాకు క్లారిటీ ఉంది. ఒకవేళ మోసపోతే మా జాతకంలో బాగాలేదు, మేము మోసపోయాం అంతే. బయట కొంచెం చెప్పుకోరు ఎవరికి మోసపోయాం అనేసి. సో మోసపోతే సైలెంట్గా ఉంటారు. అది వీళ్ళ కాంబినేషన్ అనమాట. సో దెబ్బ తగిలినా కామ్గా ఉండే లక్షణం వీళ్ళది. దెబ్బ తగిలింది కానీ ఎవరు చెప్పరు. ఎందుకంటే దీనివల్ల మళ్ళీ నన్నే అంటారు, ఇష్టం లేదు, ఇది నా సొంతంగా చేసుకున్నా, ఏదైనా తప్పు జరిగినా అది నా మీదే వేసుకున్న పూర్తి బాధ్యత నాది అని చెప్పి ఉంటుంది. చాలా విషయాలు ఏంటంటే అన్ని విషయాలు అన్నెసరీ వ్యవహారాలకు వెళ్ళరు వీళ్ళు. వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు, వాళ్ళ లైఫ్, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యోగాలు అంతవరకే. ఒక పనికి రాని ఇవన్నీ అంటించుకోవడం, రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడడం అలాంటివి ఏమి చేయరు, ఇష్టపడరు. ఒకవేళ ఆ సంస్థలో పనిచేస్తే కనుక ఖచ్చితంగా అడుగుతారు, ప్రశ్నిస్తారు. అదే సంస్థ అదే ఉద్యోగం కనుక. ఆ ఉద్యోగం కాదనుకోండి సమస్య లేదు. 9 నెంబర్ని మనం చెక్ చేయాలంటే ఆల్వేస్ యాక్టివ్గా ఉండేవాళ్ళు వీళ్ళే. 24 అవర్స్ యాక్టివ్ అనమాట. సో నిద్రలో లేపినా వాళ్ళ పనులు వాళ్ళు చేసేదానికి సిద్ధపడతారు. ఇది కాంబినేషన్. కొంతమంది 9లో నెంబర్లో యాంటీ కాంబినేషన్స్ పడ్డాయి అనుకోండి, ఇంకా మనం వాళ్ళని లెక్క పెట్టట్లేదు. కొంతమంది బద్దకస్తులు ఉంటారు, కొంతమంది మాటకారులు ఉంటారు, చేతులు ఉండవు. అంటే మాటలతో చెప్పేస్తుంటారు, చేతుల్లో ఏ పని ఉండదు. మాటల్లో మనకి ప్రపంచాన్ని చూపించేస్తారు. రేపటి మనకి అన్ని పనులు అయిపోతాయి అనమాట. చాలా హ్యాపీ అని అనుకుంటారు. చేతుల్లో ఒక్క పని కూడా ముందుకెళ్ళదు. ఇవి కొంతమంది. అది డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్. 9 నెంబర్లో పుట్టిన వాళ్ళకి 9 బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్స్ ఉంటాయి మళ్ళీ. అంటే డేటు, మంత్, ఇయర్ అన్ని ప్లస్ చేసి వచ్చిన నెంబర్ డెస్టినీ నెంబర్స్. ఈ డెస్టినీ నెంబర్స్ మ్యాచ్ అవ్వలేకపోతే డెఫినెట్ గా వెళ్ళి మాటకారి మనుషులు, అబద్ధాలు ఆడేవాళ్ళు, స్వార్థపరులు, మూర్ఖులు, ఇలా అన్ని పేర్లు వస్తాయి. ఒక నెంబర్ ఎగ్జాంపుల్ చెప్తారమ్మా డెస్టినీ నెంబర్స్ గురించి. సో డెస్టినీ నెంబర్స్ అనేది వద్దు, ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ బాధపడతారు. పాజిటివ్ నెంబర్ చెప్తా. సో డెస్టినీ 9 and 7 కాంబినేషన్. 9 and 7 వచ్చారు అనుకోండి, వీళ్ళు మంచి చదువులు చదువుతారు, బాగా IAS IPS లో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెంబర్ కాంబినేషన్స్. ఎందుకు అంటే 9/7 కానీ 9/8 కానీ వీళ్ళు కుటుంబానికి అండగా నిలబడడం కానీ, అండ్ తర్వాత ప్రపంచంలో ఏ పనులైనా చేయాలంటే వీళ్ళు ముందుగా వెళ్ళడం కానీ, దానికి అంటే ప్రపంచంలో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యే వాళ్ళు 9/7, 9/8 కాంబినేషన్స్. సో మీద నెంబర్స్ గురించి మీరు తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి. సో ఎందుకు అంటే నెగిటివ్ ఇష్టపడరు జనాలు, 9 నెంబర్ అసలు ఇష్టపడరు. సో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విషయాన్ని వినడానికి ఇష్టపడరు.
ఎందుకంటే నెగిటివ్ విని మనం బాధపడడం కంటే అవును వినకుండా ఉండడం ఉత్తమం మంచిది కదా అని అనుకో అని చెప్పేసి అనుకుంటారు. సో అందుకే పాజిటివ్ నెంబర్స్ గురించి చెప్పాను. సో ఇవి పాజిటివ్ నెంబర్స్. ఎందుకంటే 9/7లో హై నాలెడ్జ్ ఉంటుంది, అలాగే సాధించాలని పట్టుదల ఉంటుంది. సో మాటల కంటే చేతలు ఎక్కువగా ఉంటాయి. 9/8 ఉన్నప్పటికీ అందరినీ కలుపుకోవడం, అందరితో మాట్లాడడం, ఏ ప్రాబ్లం ఉందో ఆ సొల్యూషన్స్ క్లియర్ చేయడం. అంటే ఫ్యామిలీలో వీళ్ళు ఒక ఫ్యామిలీ స్టార్ లాగా స్టార్ అవుతారు. సో ఆ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా వీళ్ళని అడుగుతారు. ఎందుకంటే మీరు చెప్తేనే క్లారిటీగా న్యాయ ధర్మం అన్ని కరెక్ట్గా లెక్కలు వేస్తాం అని చెప్పి చెప్తారు. ఇంకొకటి అంటే నిజాయితీ పరులు, చాలా నిజాయితీ పరులు. అంటే తన కాని రూపాయిని పక్క వాళ్ళ రూపాయి తీసుకుందాం అని కానీ, లేదా పక్క వాళ్ళ రూపాయలు లాక్కుందాం అని కానీ, పక్క వాళ్ళ రూపాయలు మనం తెచ్చుకుందాం అని కానీ, మోసం చేద్దాం అని కానీ ఆలోచన ఉండదు. అది ఏ నెంబర్ కాంబినేషన్స్ అయినా సరే 9 నెంబర్లు పుట్టిన వాళ్ళు పక్క వాళ్ళ డబ్బు కోసం ఎప్పుడు ఆశపడరు. వాళ్ళు సంపాదించుకుంది ఆశపడతారు. వాళ్ళు సంపాదించుకుంటే ₹1 కూడా పోగొట్టుకోరు. ₹1 కూడా అడిగి తెచ్చుకుంటారు. నా రూపాయి నాకు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఊరుకోము. ఎందుకంటే నా డబ్బు ఇది, నేను కష్టపడింది, నేను కష్టపడింది. వీళ్ళ కష్టపడిన సంపాదన ₹1 వదులుకోరు. పక్క వాళ్ళు ₹10 ఫ్రీగా వచ్చిన అవసరం లేదు, పని చేస్తారు, అక్కడ ఇచ్చేస్తారు. వద్దు నాకు అక్కర్లేదు అని చెప్పేసి, ఇది నేను అనుకోలేదు, నాకు కావాల్సిన డబ్బు కాదు, నేను అక్కర్లేదు అని చెప్పేసి అనే లక్షణం ఎక్కువ. సో నిజాయితీకి వీళ్ళకి మారు పేరు వీళ్ళు చెప్పాలంటే. అందువల్ల ఏంటంటే భగవంతుని అనుగ్రహం ఉంటుంది వాళ్ళకి. సో పితృదేవత అనుగ్రహం ఎందుకు ఉంటుందంటే వీళ్ళు ఈ నిజాయితీగా ప్రతి విషయాన్ని న్యాయధర్మంగా సనాతన ధర్మంలో ఏవైతే ఆచరించారో అవి చేస్తారు. అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు చేస్తారు. కొన్ని డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ లో అమ్మాయిలు చేయరు, అబ్బాయిలు చేస్తారు. ఇప్పుడు 6 నెంబర్లో పుట్టిన అమ్మాయిలు చాలా భక్తిగా పూజా పునస్కారాలు చేస్తారు, అబ్బాయిలు కొంచెం లగ్జరీగా ఉంటారు, ఇష్టమైతే చేస్తారు లేదా చేయరు. కానీ 9 నెంబర్ల అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కొని చేస్తారు. వాళ్ళు ఏదైనా ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా అదే టెంపుల్కి అదే పద్ధతి. అంటే ఏంటిది ఇక్కడ వీళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పాలి వాళ్ళకి. సో లేదా వీళ్ళు నచ్చిన వాళ్ళు చెప్పాలి. లేదా వీళ్ళు ఏదైనా నచ్చి ఒక వీడియో విన్నారనుకోండి, ఆ వీడియోలో చెప్పారు ఇది నచ్చింది నాకు అనేది చేస్తారు. అంతేగాని ప్రతిదీ చేయరు, ప్రతిదీ మడికట్టుకుని చేయరు. కానీ అమ్మాయిలు మాత్రం సాంప్రదాయంగా ఉండడానికి ఇష్టపడతారు. ఇది వీళ్ళ లక్షణం అనమాట. చదువు ఎలా ఉంటుందమ్మా వీళ్ళది? చాలా బాగుంటుంది అన్న. చదువుతారు, ఖచ్చితంగా చదువుతారు. ఎందుకంటే చదివే సాధించాలి అనేది లక్షణం వీళ్ళకి ఎక్కువ అనమాట. చదవకపోతే లైఫ్లో మనం ఏం సాధించలేము, చదివితేనే బాగుంటుందని చదివేది ఎక్కువ చదువుతారు. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ బాగాలేకపోయినా, జాతకంలో ఇబ్బందులు ఉన్నా చదువు బాగా ఎక్కదు. అయినా సరే పాపం రాత్రి పొగలు చాలా మంది చూడండి 30 తర్వాత మళ్ళీ చదువుతారు, 30 years తర్వాత మళ్ళీ చదువుతారు. కొంచెం చిన్నప్పుడు బుధుడు వక్రించిన జాతకంలో, సో యోగాలు లేవనుకోండి, ఎడ్యుకేషన్ ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయిన తర్వాత ఆగిపోరు, మళ్ళీ చదువుదానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా వరస్ట్ జాతకాలు కొన్ని చదువులు లేకుండా ఉండవు. అంటే ఇంకా అది వరస్ట్ జాతకంలో యోగాలు బాగాలేవు, నేమ్ బాగాలేదు, వాళ్ళు చదవకుండా ఏదో ఒక పని చేస్తారు. కానీ నిరంతరం ఏదో ఒక పని చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. ఆధారపడరు, అస్సలు ఇష్టపడరు. అంటే వాళ్ళకి వచ్చిన పని దాంట్లో వాళ్ళు మాస్టర్స్ గా రాణిస్తారు. ఇప్పుడు కొంతమందికి చదువు రాలేదు, కానీ ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు అనమాట. సో ఈ ఆర్ట్తో వాళ్ళు గెలుస్తారు. సో దీంతో చేస్తారు. కొంతమంది ఏంటంటే స్పోర్ట్స్లో వాళ్ళు బాగా రాణిస్తారు, దాంట్లో వెళ్తారు. అంతేగాని ఒకరి ఆధారపడడం కానీ ఒకరి దగ్గర రూపాయి తిందాం కానీ అనుకోరు. ఇట్ ఈస్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు. వీళ్ళు ఇండిపెండెంట్ గా పెరగాలి, ఇండిపెండెంట్ సంపాదించుకోవాలని కోరిక ఎక్కువ. అది వీళ్ళకున్న పెద్ద ప్లస్ పాయింట్. అందువల్ల వీళ్ళు రాణించగలుగుతారు. మరి ఏ భగవంతుని పూజించాలమ్మా? 9 నెంబర్ వాళ్ళు ఖచ్చితంగా పూజించవలసిన దేవుళ్ళు ఏంటంటే అందరు దేవుళ్ళు, నవగ్రహాలు పూజించాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ జాతకంలో ఎప్పుడు కొన్నా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే పితృదేవతల ఒక అనుగ్రహంతో పుడతారు వీళ్ళు. అందువల్ల ఏంటంటే జాతకంలో ఎప్పుడు ఏదో ఒక దోషం వస్తూనే ఉంటుంది. కొంతమందికి యాక్సిడెంట్లు అవుతుంటాయి, కొంతమందికి డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి, కొంతమంది డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతుంటారు. ఎంత కష్టపడినా మళ్ళీ అదే పరిస్థితికి నిలవదు, చేతిలో నిలబడదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కనుక వీళ్ళు నవగ్రహ ఆరాధన, తర్వాత శివారాధన, నవగ్రహ ఆరాధన ఇవి చేయాలి. ఖచ్చితంగా చేయడం వల్ల వీళ్ళకి లైఫ్లో ఒక గోల్ ఏదైతే వీళ్ళకి ఆల్రెడీ గోల్స్ ఉంటాయి, చాలా గోల్స్ రాసుకుంటారు, డ్రీమ్స్ గోల్స్, కానీ దానికి ఒక క్లారిటీ ఉండదు. సో ఆ క్లారిటీ వస్తుంది. అది ఏది రాసుకోవచ్చు, ఏది వస్తుంది అనేది వస్తుంది. ఏ రంగు దుస్తులు ధరించకూడదు అంటారు? వీళ్ళు ధరించుకోవాల్సింది బ్లాక్ ధరించకూడదు అన్న. బ్లాక్ తప్ప మిగతా రంగులన్నీ పనిచేస్తాయి. కానీ వీళ్ళు ఎక్కువ బ్లాక్ ఇష్టపడుతుంటారు, బ్లాక్ నే వేసుకుంటుంటారు, దరిద్రం వెంటబడుతూ ఉంటుంది. సో వాళ్ళకి తెలియదు ఆ విషయం. జనరల్ గా బ్లాక్ అని చూడగానే బాగుంది, డార్క్ కలర్స్ ఎక్కువ ఇష్టపడతారు. డార్క్ కలర్స్ పడవు అసలు యాక్చువల్ వీళ్ళకి, కానీ వీళ్ళు డార్క్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఏదైనా డార్క్ చూస్తే చాలు, బ్లూ కానీ బ్లాక్ కానీ తర్వాత యాష్ కలర్ కానీ ఇవన్నీ ఇష్టపడతారు. ఇవన్నీ పడవు వీళ్ళకి. సో ఇవి పడనవే వీళ్ళు నచ్చుతాయి కనుక వీళ్ళు వేసుకుంటారు, మానేయాలి. చాలా చక్కగా చెప్పారు, బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.